హైదరాబాద్‌లో ఒక వింత జీవితం, ఒక వింత రోజు మొదలైంది. కూకట్పల్లి బస్టాండ్. ఉదయం 6 గంటలకి. అర్జున్ ఒక చిన్న టీ షాప్ ముందు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక పాత ఫోన్. స్క్రీన్ పగిలిపోయింది. కానీ ఫోన్ పనిచేస్తోంది. ఆ ఫోన్‌లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో "నీకొక పనుంది. రేపు రాత్రి వరకు పూర్తి చేయాలి. లేకపోతే" అన్నంత వరకే ఉంది. తర్వాత ఇంకేం లేదు. అర్జున్ ఆ మెసేజ్ చూసిన తర్వాత మనసులో "లేకపోతే ఏం చేస్తారు?" అనుకున్నాడు. కానీ ఆ మెసేజ్ చూసిన తర్వాత అర్జున్ గుండె చాలా బలంగా కొట్టుకుంది. అర్జున్‌కి 24 ఏళ్ళు. అతనికి ఉద్యోగం లేదు. చదువు మధ్యలోనే ఆపేశాడు. అర్జున్‌కి తల్లుంది. హాస్పిటల్‌లో రోగంతో పడుంది. తమ్ముడు 10వ తరగతి చదువుతున్నాడు. చేతిలో రూపాయి లేదు. ఆశ లేదు. కానీ బతకాలి. పుట్టినందుకు భూమి మీద బతకాలి. బ్రతకాలనే గట్టి కోరిక మాత్రమే అర్జున్‌ని ఇలాంటి పనులు చేయిస్తుంది. నేనిప్పుడు దీన్ని చెయ్యాలా? అని మనసులో అర్జున్ అనుకున్నాడు. అలాంటి క్వెషన్ బ్లాంక్ ఫేస్‌లో కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నప్పుడు టీ షాప్ ఓనర్ రామయ్య అతని ఫేస్ చూసి నవ్వాడు. "ఏట్రా అబ్బాయ్ రోజూ వస్తావు. కానీ ఒక టీ కూడా కొనవు. ఏంటి సమస్య?" భుజం మీద చెయ్యేసి అడిగాడు రామయ్య. "లేదన్నా నాకు పనుంది నేను వెళ్తున్నాను" అని చెప్పేసి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామయ్య అర్జున్‌ని నమ్మలేదు. కానీ ఏమనలేదు. అర్జున్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఒక 7 నంబర్స్ వెయిట్ చేస్తున్నారు. అందరూ 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు. అందరి ఫేసెస్‌లో ఒకటే ఫీలింగ్ ఉంది. భయం. వాళ్ళంతా ఒకే పని కోసం వచ్చారు. ఒక పాతబడ్డ మూసున్న ఇంట్లోకి వెళ్ళడం. ఆ ఇల్లు ఉప్పల్లో ఉంది. 10 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఒక కుటుంబం మొత్తం చనిపోయింది. వాళ్ళు ఎలా చనిపోయారో ఎవరికి తెలీదు. అప్పటినుంచి ఆ ఇల్లు మూసుంది. దాన్ని తెరిచే ధైర్యం ఎవరూ చేయలేదు. కానీ ఆ రోజు ఆ 7 మంది అక్కడికి వెళ్లారు. ఎందుకు? ఒకే ఒక రీజన్ డబ్బు. ఒక్క రాత్రి ఆ ఇంట్లో గడిపితే 20,000 ప్రతి ఒక్కరి చేతిలోకొస్తాయి. అర్జున్‌కి ఆ 20,000 చాలా అవసరం. ఆ డబ్బుతో తల్లి మందులు కొనొచ్చు. తమ్ముడి స్కూల్ ఫీజు కట్టొచ్చు. ఒక 5 రోజులు చాలా ప్రశాంతంగా బతకచ్చు. అది చాలు. 5 రోజుల తర్వాత మళ్ళీ చూసుకుందాం అని మనసులో అనుకుని ఆ పనికొచ్చాడు. అర్జున్ నిల్చున్న ప్లేస్‌లోకి ఒక వైట్ కలర్ వ్యాన్ వచ్చింది. డ్రైవర్ చాలా సైలెంట్‌గా ఉన్నాడు. వ్యాన్ డోర్స్ ఓపెన్ అయినాయి. 8 మంది అర్జున్‌తో కలిపి 8 మంది వ్యాన్ ఎక్కారు. అర్జున్ లాస్ట్‌లో వ్యాన్ ఎక్కాడు. వ్యాన్ బయలుదేరింది. అందరి ఫేసెస్‌లో భయం ఒకటే కనిపిస్తుంది. చాలా సైలెంట్‌గా ఉన్నారు. ఒకరు కూడా మాట్లాడే ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే అందరికి తెలుసు. వాళ్ళు చేయబోతున్న పని అంత సింపుల్ కాదని. అర్జున్ కిటికీ గ్లాస్ వైపు చూస్తున్నాడు. బయట నగరం వెనక్కి వెళ్ళిపోతుంది. గచ్చిబౌలి, టెక్ పార్క్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్ని వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. అర్జున్ ఎక్కిన వ్యాన్ ఉప్పల్ వైపు ఒక పాత రోడ్ లోపలికి ఎంటర్ అవుతోంది. పాత ఉప్పల్. అక్కడ ఒక ప్రదేశంలో ఎవరు వెళ్ళని ప్రాంతంలో అర్జున్ వెళ్తున్నాడు. కొంచెం సేపటికి ఆ ఇల్లు వచ్చింది. ఇల్లు 2 అంతస్తులుంది. చాలా పాతగా నల్లబడ్డ ఇల్లు. ఆ ఇంటి తలుపులు క్లోజ్ చేసి ఉన్నాయి. కిటికీలు ఇరిగిపోయి ఉన్నాయి. ఇంటి చుట్టూ తుమ్మ చెట్లు బాగా పెరిగిపోయాయి. గడ్డి బాగా పెరిగిపోయింది. ఒక పెద్ద మర్రి చెట్లు ఊడలన్నీ కిందికి రాలుతూ భయంకరంగా ఉంది. ఇంట్లోకి ఎంటర్ కాకముందే బయట కాంపౌండ్ గేట్‌కి డేంజర్ అనే బోర్డు ఉంది. లోపలికి ఎవరు రాకూడదనే బోర్డు రాసి పెట్టారు. ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బై మిస్టేక్ కూడా తలకే తిప్పి చూడరు ఆ ఇంటిని. అంత భయంకరంగా ఉంటుంది. ఆ ఇంట్లోకి ఎవరు రాకూడదని చెప్పేసి ప్రకృతి కూడా పెద్ద గోడ కట్టినట్టు అర్జున్‌కి అనిపించింది. ఇంతలో వ్యాన్ డ్రైవర్ "ఇదే మీ చోటు. రేపు ఉదయం 6:00కి నేను తీసుకెళ్తాను" అన్నాడు. అంతలో 8 మంది వ్యాన్ దిగారు. వ్యాన్ వెళ్ళిపోయింది. ఆ 8 మంది ఆ గేట్ ముందు ఆ డేంజర్ బోర్డు ముందు నిలబడ్డారు. అందరి గుండెల్లో భయం ఎక్కువైపోయింది. అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ఎవరు మాట్లాడట్లేదు. అందరూ ఆ గేట్ తర్వాత ఉన్న తలుపు వైపే చూస్తున్నారు. ఇంతలో అర్జున్ ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసి "నేను తలుపులు తీస్తాను" అన్నాడు. అర్జున్ డోర్స్ దగ్గరికి వెళ్ళాడు. హ్యాండిల్ పట్టుకున్నాడు. చాలా చల్లగా ఉంది. అది చలికాలం కాదు. సమ్మర్ సీజన్. బయట టెంపరేచర్ 40-45 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. కానీ డోర్ హ్యాండిల్ మాత్రం మంచులా చల్లగా ఉంది. చుట్టుపక్కల ఉన్న గాలి కొంచెం తేడాగా ఉంది. అర్జున్ గుండె చాలా గట్టిగా కొట్టుకుంటోంది. అసలు గుండె చప్పుడు అతనికి చాలా గట్టిగా వినిపిస్తోంది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా గుండె చప్పుడు కంట్రోల్ కావట్లేదు. బీపీ కంట్రోల్‌లో ఉండట్లేదు. అర్జున్ ఆ ఇంటి తలుపులు తెరిచాడు. లోపల చిమ్మ చీకటి. ఏం కనిపించట్లేదు. వెనక నుంచి ఎవరో టార్చ్ వేశారు. లైట్ లోపలికి వెళ్ళింది. ఎంట్రన్స్‌లోనే ఒక హాల్ ఉంది. హాల్ మొత్తం దుమ్ము, చీకటి, నిశ్శబ్దం. అంతలో ఒక వ్యక్తి లోపలికెళ్దామని అడిగాడు. మరో వ్యక్తి "నీ దగ్గర వేరే ఆప్షన్ ఉందా?" అని అడిగాడు. అందరూ లోపలికి ఎంటర్ అయ్యారు. ఒక్కొక్కడిగా అందరూ లోపలికి వెళ్లారు. అర్జున్ చివరికి లోపలికి అడుగుపెట్టాడు. అందరూ లోపలికెళ్ళిన తర్వాత తలుపులు వాటికవే సడెన్‌గా క్లోజ్ అయిపోయినాయి. సడెన్‌గా ఆ డోర్ అలా క్లోజ్ అయ్యేటప్పటికి ఒక్కొక్కరి ప్యాంట్‌లో చుక్కలు పడిపోయినాయి. అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. అక్కడ తలుపులు లేవు. గోడ మాత్రమే ఉంది.
అందులో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ గోడ మీద చేతులు పెట్టాడు. రుద్దాడు, కొట్టాడు. కానీ ఏమీ జరగలేదు. ఇక్కడున్న తలుపులు ఎక్కడికెళ్ళిపోయాయి? నిన్నే అడిగేది. ఇక్కడున్న తలుపులు ఎక్కడికెళ్ళిపోయాయి? అని చెప్పేసి పదే పదే అడుగుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి ఫేసెస్ లో భయం కనిపిస్తుంది. చెమట్లు కారిపోతున్నాయి. ఆ 7 మంది అలా భయపడుతుంటే అర్జున్ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ చీకట్లోనే చూస్తున్నాడు. ఆ లోపల ఆ చీకట్లో ఏదో కదులుతోంది. అర్జున్ గట్టిగా అందరూ నా దగ్గరికి రండి అని చెప్పేసి అన్నాడు. కానీ వాళ్ళున్న భయంలో అర్జున్ మాట వాళ్ళకి వినిపియలేదు. ప్రతి ఒక్కరూ మాయమైన తలుపులను వెతుకుతున్నారు. కేకలు వేస్తున్నారు, భయపడుతున్నారు. అర్జున్ మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అర్జున్ కళ్ళల్లో ఒక రకమైన ఫీలింగ్ ఉంది. కానీ అది భయం కాదు, ఆతృత. అర్జున్‌కి తెలుసు ఇక్కడేదో జరగబోతోంది. అది జరిగాక అతను మారిపోతాడని. అతని సెన్సెస్ అతనికి చెప్తున్నాయి. కానీ అదేంటో తెలియట్లేదు. కానీ అతని శరీరంలో ఏదో మార్పు మొదలైంది. అసలు ఆ ఇంట్లో ఏముంది? అర్జున్ ఎందుకు భయపడట్లేదు? అతనికి ఎలా తెలుసు అతను మారిపోతాడని? నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.